I praise God. Thank you, brother. Before I start, I'll do a small prayer for the God guidance. ఏసయ్య తండ్రి, కృపగల దేవ, దయగల దేవ, మహోన్నతుడు నాయన, వందనాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు నాయన, ప్రభువా తండ్రి, నాయన ప్రభువా తండ్రి, నా నోట మీ మాటను ఉంచండి నాయన ప్రభువా తండ్రి, మీ మహిమార్థం నాయన ప్రభువా తండ్రి, ఈ సాక్ష్యం పంచుకోవడానికి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ, రానున్న సమయంలో మీ కృపగల హస్తాలుగా చెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి మహోన్నతనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో నా పేరు విశ్వనాథ్. యాక్చువల్గా నేను అంటే హిందూ ఫ్యామిలీలోనే పుట్టా. సో మా మ్యారేజ్ కూడా హిందూ ట్రెడిషన్లోనే అయ్యింది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఏంటంటే నేను గాడ్ హ్యాస్ యాక్చువల్లీ పుట్ ఎ క్వెస్ట్ ఇన్ మీ టు సీక్ హిమ్. అంటే దేవుడు ఎవరై ఉండొచ్చు, అసలు ఏంటి అన్న ప్రశ్న నాలో దేవుడు స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే అప్పుడు పర్సనల్గా చూసుకున్నప్పుడు నా పర్సనల్ లైఫ్లో ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం. లైక్ ప్రొఫెషనల్ లైఫ్లోని ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. బట్ యాజ్ ఈవేళ బ్రదర్ చెప్పినట్లుగా ఒక కైండ్ ఆఫ్ స్పిరిచువల్లీ ఏదో ఒక వ్యాక్యూమ్ ఉండేది. సో ఐ డోంట్ హౌ టు ఫిల్ ఇట్ విత్ దట్. సో మనం ఏంటంటే రకరకాల ఐడల్స్, వీ మేక్ అవర్ సెల్ఫ్ సమ్ ఐడల్స్ అండ్ వీ ట్రై టు ఫిల్ దట్ గ్యాప్. బట్ ఏంటంటే నో ఐడల్ కెన్ రీప్లేస్ ద ట్రూ లివింగ్ గాడ్. సో ఆ దేవుణ్ణి వెతికే ప్రయత్నంలో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ దట్ నౌ. బట్ అలా దేవుణ్ణి నేను తెలుసుకొని ఆ తర్వాత దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఐ థింక్ మాకు తొలి సంతానంగా జెస్సీ. అంటే మేము దేవునిలోకి రావడానికి ముందే యాక్చువల్గా కొంచెం మాకు మ్యారేజ్ అయ్యాక కూడా 3 years 4 years మాకు అంటే పిల్లలు లేరనమాట. సో తనకి మామూలుగా చిన్న రెగ్యులర్గా ఇప్పుడు నవేడేస్ అందరి అమ్మాయిలకే ఉంటుంది కదా పీసీఓడి అని, జస్ట్ ఏదో డైట్ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ అవి తినడం వల్ల ఏదో చిన్న ప్రాబ్లం మీద ఎప్పుడు అయ్యేది కాదనమాట. సో అట్లా ఉన్నా, బట్ దేవుని తెలుసుకున్న తర్వాత వీ డోంట్ హ్యావ్ దిస్ రిక్వెస్ట్ ఇన్ అవర్ మైండ్. అంటే నేను ఎప్పుడు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత 2016లో దేవుణ్ణి అంగీకరించాను. బట్ ఐ రిమెంబర్ ఐ నెవర్ ప్రేడ్ ఫర్ కిడ్స్. సో పిల్లలు కావాలని ఎప్పుడు నాకు గుర్తుండి నేను ప్రార్థించిన సమయం అయితే లేదు. బట్ వీ జస్ట్ మూవ్డ్ ఆన్ విత్, అంటే దేవుడు మహాకృపను బట్టి ఆయన అట్లా ముందుకు నడిపించాడు. బట్ 2018లో జెస్సీ బోర్న్. సో ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో ఆయన అప్పుడు నిజంగా ఐ థాట్ లైక్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే మీనింగ్ వచ్చేలాగా ఈ జెస్సీ అనే పేరు, ప్లస్ కొంచెం మన ఇండియన్ వాళ్ళకు కూడా కొంచెం క్యాచీగా ఉండాలని ఏమో తెలిసిన పేరు అవ్వాలి అన్నట్టుగా జెస్సీ అని పేరు పెట్టాం అనమాట. సో అలా అవుతుంది. జెస్సీ బాగానే పెరుగుతుంది. వీఆర్ హ్యాపీ. సో వీఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద చర్చ్. బట్ ఒక 2 years నుంచి చూసుకుంటుంటే జెస్సీ ఏంటంటే షీఈస్ బికెమ్ ఎలోన్. లైక్ సిబ్లింగ్స్ లేరు. షీ వాజ్ కంటిన్యూస్లీ ప్రేయింగ్ ఫర్ అదర్ సిస్టర్స్. అంటే డైలీ ప్రేయర్లో తనకు కూడా ఒక సిబ్లింగ్ కావాలని ప్రే చేస్తూ ఉండేది. సో ప్రే చేస్తూ ఉండేది. కరెక్ట్గా లాస్ట్ 2015లో మేబీ ఇన్ ద జనవరి, అంటే అరౌండ్ ఈస్టర్ ఆ టైంలో కూడా ఐ థాట్ లైక్ వై షుడెంట్ ఐ ఆస్క్ గాడ్. దేవుడిని నేను ఎందుకు అడగకూడదు? మనకి దేవుడు అడగమనే కదా చెప్తున్నారు. సో నాకేంటంటే అప్పుడు తనకు ఒక సిబ్లింగ్ కావాలి, మీ విల్లింగ్లో, వెదర్ ఇట్స్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. సో ఉండాలి అని ప్రేయర్ అనుకున్నాం. అంటే ఇది ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ప్లస్ ఒకవేళ అనుకున్నాం మేమేంటంటే 2015 జూన్ జూలై ఆ టైంలో ఇండియా టూర్ ప్లాన్ చేసుకున్నాం. సరే ఇక్కడ కాదులే, పోనీ ఇండియాకి వెళ్ళి ఏమన్నా మామూలుగా జనరల్గా ఏమన్నా చెకప్స్ చేయించుకున్నా, లేకపోతే కొంచెం హెల్త్ ఏదన్నా మనకి మెడిసిన్స్ ఏమన్నా తీసుకుని అట్లాగేమన్నా ఉండొచ్చేమో. బట్ నేను అనుకున్నాను నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. సో వన్ వీఆర్ సర్వింగ్ ఎ ట్రూ లివింగ్ గాడ్, సో వై షుడ్ ఐ అని మనమే అనుకుని ఐ ఆస్క్డ్ గాడ్. అండ్ అంటే బట్ ఐ డోంట్ సే లైక్ ఐ వాజ్ కీప్ ఆన్ ఆస్కింగ్ హిమ్. బట్
ఐ డిడ్ ఆస్క్ గాడ్ సిన్సియర్లీ ఫర్ 1 or 2 times మేబీ. ఆ తర్వాత మర్చిపోయి కూడా ఉండొచ్చు నేను. సో బట్ యాజ్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ హీస్ ట్రస్ట్ వాజ్ ది నమ్మదగిన దేవుడు కదా. ఆయన మనం ఒకసారి ప్రార్థన చేసిన ఆయన చిత్తంలో ఉంటే ఆయన ఆమెన్ అనే దేవుడు. సో అట్లా ఈస్టర్ 2015 ఈస్టర్ మేబీ ఆ టైంలో షీఈ్ కన్సీవ్డ్. సో ఆ తర్వాత ఇంకంటే యాక్చువల్గా అలా అనుకుంటుండగా ఇంకా తన 9th month వచ్చింది. అయితే మనకి జెండర్ తెలిసింది, బాబు అని తెలిసింది. ఆ తర్వాత మనం ఇక్కడ క్రిస్మస్ మనకి సెలబ్రేషన్స్ ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ 9th month వచ్చేసింది. సో డేట్ జనవరి మేబీ 1st or 2nd weekలో అని అంటున్నారు. సో లలిత ఆస్కింగ్ మీ లైక్ బాబుకి పేరు పెట్టాలి, బాబుకి ఏం పేరు పెట్టాలి, నువ్వు కొంచెం ప్రే చేస్తే గాడ్ విల్ రివీల్ సమ్ నేమ్ అని. సో నేనంటే అప్పుడు నేనేమనుకున్నానంటే సరే నేను ఎంతమంది పిల్లలు పుట్టినా ఏదైనా దేవుని కానుకే కాబట్టి గిఫ్ట్ ఆఫ్ గాడ్ అన్నదే పెడదామని అనుకుంటున్నా. బట్ టూ స్ట్రేంజ్ నాకేంటంటే అవి దొరకట్లేదు రిలవెంట్ నేము గిఫ్ట్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా అనిపించట్లేదు. బట్ ఏంటంటే తనకి ఒక దర్శనం కింద వచ్చిందనమాట. తనకేంటంటే అంటే తన టెస్ట్ మనీ కూడా నేను కవర్ చేస్తున్నా. సో తనకేంటంటే ఒక చిన్న దర్శనం వచ్చి ఆ దర్శనంలో నర్సు చెప్తుందనమాట. అంటే ఈ బాబు పుట్టాడు, బాబు హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్నాడు, కొంచెం పొడుగ్గా ఉన్నాడు అని చెప్తుంటే తనకేంటంటే బిబ్లికల్గా వర్డ్ ఈతన్ అన్నది తన మైండ్లో వచ్చిందనమాట. మైండ్లో వచ్చింది, నాకు చెప్తే నేను అనుకున్నా లేదులే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అనుకున్నాం కదా. సో ఈతన్ అట్లా అని మామూలుగా అలా ఐ సెట్ అ సైడ్. సో అలా పక్కన పెట్టాను. బట్ ఏంటంటే షీ ఆస్క్ మీ టు డూ ఫాస్ట్ అండ్ ప్రేయర్. నేను మామూలుగా ఇంటికి నేమ్ పెట్టినప్పుడు ఫాస్ట్ చేసి ప్రే చేసినప్పుడు నాకు ఒక దేవుడు మాట్లాడినట్లుగా మనకి స్పెసిఫిక్గా ఒక పేరు అయితే రివీల్ చేసేవారు. సో నేను బాబు గురించి ప్రే చేస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆన్సర్. సో ఈ లోపల మనకి క్రిస్మస్ సీజన్ వచ్చింది, ఇంకా బిజీ అయిపోతున్నాం, అన్నీ ఇంకా యాక్టివిటీస్, క్యారల్స్ ఎట్లా వీఆర్ మూవింగ్ ఆన్. తను ఓపుకున్నప్పుడల్లా తను కూడా వచ్చి జాయిన్ అవుతూ ఉండేది. సో అప్పుడు కరెక్ట్గా ఏంటంటే ఇలా కాదులే ఎందుకో రావట్లేదు. బట్ అపోస్తల్స్ మనం మెడిటేట్ చేస్తున్నాం కదా. సో అపోస్తల కార్యాల్లో నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే 12వ అపోస్తలు ఇస్కరియోతు యోధ పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఈ 12వ అపోస్తలు ఫిల్ చేయడానికి అపోస్తలు ఏం చేశారు, లాటరీ తీశారంటే చీట్లు వేసి. సో నేనేమనుకున్నానంటే కొన్ని పేర్లు రాసుకున్నా, ఒక 5-6 నేమ్స్ రాసుకుని అందులో సర్లే లలిత అడుగుతుంది కదా ఈతన్ అది పెట్టా. ఇంకా నేను యోతమ్ అని ఒకటి అనుకున్నా, అంటే గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అని. ఇంకా ఇలైజా నేమ్ తోటి వచ్చేవి, ఎలియాస్ అని, ఇంకా రకరకాల ఒక 6 or 7 కాంబినేషన్స్ చీటీలు పెట్టి జెస్సీ తోటి తీద్దాంలే అని చెప్పి తీస్తే ఆ నేమ్ ఏంటంటే ఎలియాస్ అని వచ్చింది. ఎలియాస్ అని చెప్తే తనకి పీస్ లేదు. తను ఏంటంటే స్టిక్ ఆన్ ఈతన్ ఆర్ యోతమ్ అని రెండు పేర్లు అనుకుంది. సరే ఇలాగ అవుతుంది ఏంటని అనుకున్నాం. బట్ మన ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి కదా, ఇంకా నేను మర్చిపోయాను. సరే చూద్దాంలే, నువ్వేంటి డేట్ టైం దగ్గరికి వచ్చేస్తుంది, ఇప్పుడు వెంటనే మన హాస్పిటల్లో చెప్పాలి అంటున్నట్లుగా తను అంటా ఉండే. సో ఆ రోజు యాక్చువల్గా మీకు గుర్తుందా వాచ్ నైట్ సర్వీస్. సో మనకి ఎడ్వర్డ్స్ విలియం బ్రదర్ వచ్చారు వర్డ్కి. సో ఆ రోజు తను నాకు చెప్పలేదు, నేను తనకి చెప్పలేదు. బట్ నేనేమనుకున్నానంటే దేవుడా ఇప్పుడు ఈ 6 నేమ్స్ రాశాను కదా, సో అందులో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూలీ నీ విల్లింగ్ ఏదన్నా ఉంటే, నాకు తెలీదు ఏ పేరైనా కానీ నేను రాసిన పేరుల్లో అది ఇప్పుడు బ్రదర్ ఏదైతే మెసేజ్ చెప్తున్నారో ఆ మెసేజ్లో అది వస్తే ఐ కన్సిడర్ ఇట్ యాజ్ యూ స్పోకెన్ టు మీ. సో అప్పుడు ఆ నేమ్ ఫిక్స్ అయిపోతానని నేను అనుకున్నాను. తను నాతో చెప్పలేదు కానీ తను కూడా అదే అనుకుందంట.
తను ఏమనుకుందంటే ఆ 2 నేమ్స్ అనుకుంది కదా, ఈతన్ యోతమ్, వీటిల్లో మీ చిత్తంలో ఉంటే అది అదే అదే పేరు అనుకుంటామని చెప్పి అనుకుని తను వచ్చింది. నాకు తను చెప్పలేదు, తనకి నేను చెప్పలే. అప్పుడు మీకు గుర్తుంది వాచ్ నైట్ సర్వీస్లో మన ఎడ్వర్డ్ విలియం బ్రదర్ స్టార్ట్ చేస్తే హీ స్టార్టెడ్ హిజ్ మెసేజ్ విత్ సామ్స్ 89. సామ్స్ 89 గురించి ఆయన చెప్తా, అంటే ఈతన్ అనే ఆయన ఏంటంటే దావీదు కోర్టులో ఒక చీఫ్ మ్యూజిషియన్ అని, ఆయన రాసింది ఒకే ఒక కీర్తన, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సామ్ హీ హాజ్ రిటన్ ఇన్ ద బైబిల్. అండ్ ఈతన్ అని పేరు వచ్చి ప్రాబబిలిటీ అయితే చాలా తక్కువ, ఎందుకంటే బైబిల్లో మనకి ఇన్ని పేజెస్ ఉన్నాయి. సో ఈతన్ అన్నది స్పష్టంగా ఆయన చెప్తారని అయితే అనుకోం కదా. సో అట్లాగా వచ్చేసరికి నేను షాక్ అయ్యాను, ఇంకా తను షాక్ అయ్యారనమాట. బట్ షీ వాజ్ ఆస్కింగ్, అంటే నేను ఎక్కడ ఈతన్ అన్న దగ్గర ఎక్కడ ఆలోచించానంటే స్ట్రాంగ్ అండ్ ఫర్మ్ అండ్ ఎండ్యూరింగ్ అని వస్తుంది. సో నేనేంటంటే దానికి ఏదన్నా ఈతన్ జో అనో లేకపోతే గాడ్ది ఏదో ఒకటి ట్యాగ్ చేస్తే బాగుంటుందేమో అని అన్నట్టుగా అట్లా ఉండేవాడిని. బట్ తర్వాత వాక్యంలో మాట్లాడుతూ ఏంటంటే తనకి లలితకి అర్థమైంది ఏంటంటే హీ ఈజ్ స్ట్రాంగ్ బట్ హీఈస్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్ అని దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి ఇంకా ఏంటంటే వీ ఫిక్స్ ద నేమ్ ఈతన్. సో యాక్చువల్గా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద చర్చ్. సో ఎందుకంటే త్రూ అవుట్ ద జర్నీ చర్చ్ మా గురించి ఎంతగానో ప్రార్థన చేసింది. సో అందుకని చర్చ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. అండ్ ఐ థింక్ ఈతన్ ఈజ్ వన్ వే హీఈస్ బ్లెస్డ్ బికాజ్ అంటే ఈతన్ పుట్టడానికి ఈతన్ ఊమ్లో ఉండగానే తను ఏంటంటే హీ హ్యాజ్ రిసీవ్డ్ ద ప్రేయర్స్ ఫ్రమ్ గాడ్ సర్వెంట్స్. మన అబ్రహాం బ్రదర్ ప్రేయర్ చేశారు, ఆ తర్వాత ఎడ్వర్డ్స్ విలియం బ్రదర్ ప్రే చేశారు, జాన్ ఎరీ బ్రదర్ ప్రే చేశారు. అండ్ ఇండియాలో ఇంకొక బ్రదర్ అనమాట, అంటే నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇదివరకు మీకు గుర్తుందో 2 years బ్యాక్ వచ్చారు ఆదిశేషయ్య గారని, ఆయన ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో అసలు అంటే 6-7 months బిఫోర్ నుంచి కూడా ఆయన కంటిన్యూస్గా బేబీ గురించి ప్రే చేస్తూ ఉన్నారు. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. అండ్ ఐ థ్యాంక్ గాడ్ for blessing me, even though I am not worthy, but God is blessing me. So I am thankful to everyone. May God bless this word. Sorry, may God bless this testimony.